ఉదయం నుంచి రాజ్యసభ పైన రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ రావడం, తర్వాత మారుతి ఇంటికెళ్తాము అని చెప్పేసి, కొంతమంది మారుతి ఇంటికెళ్లారు, అక్కడ సెక్యూరిటీ టైట్ చేశారని చెప్పేసి రకరకాలుగా మనం సోషల్ మీడియాలో ఉదయం నుంచి చూస్తున్నాం. సో, అసలైన జెన్యూన్ రివ్యూ అనేది నేను మీకు చెప్తున్నా. సో, ప్రభాస్ సినిమా అంటేనే మనం ఒక రేంజ్‌లో అంచనాలకు వెళ్తాం. దాంట్లో తప్పే లేదు. ఎందుకంటే 'బాహుబలి' నుంచి మనం ప్రభాస్‌ని ఆ రేంజ్‌లో చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్‌గానే చూస్తున్నాం కాబట్టి డెఫినెట్‌గా ప్రభాస్ పైన ఫ్యాన్స్‌కి గావచ్చు, నార్మల్ జనాలకు గావచ్చు, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా అంతో ఇంతో కొంతవరకైనా సరే డెఫినెట్‌గా ఆ సినిమా అంటే ఊహించిన దానికన్నా చాలా బావుంటదని చెప్పేసి మనం అనుకునే స్టైల్. కాకపోతే ఇక్కడ మనము సినిమా తీసే డైరెక్టర్‌ని బట్టి గూడా హీరో ఇమేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 'రాజమౌళి' తర్వాత తీసినటువంటి ఓ 2 సినిమాలు చూసుకున్నట్టయితే 'బాహుబలి' అంత ఆడకపోయినా అంతో ఇంతో నార్మల్‌గా ఆడడం అనేది జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్టయితే 'రామాయణం' టైప్‌లో ఎక్కడనో ఎళ్ళిపోతది. 'ప్రభాస్' రేంజ్ అది ఇది అని చెప్పేసి బాలీవుడ్ రేంజ్‌లో తీసినప్పటికీ అది మొత్తం ఇండస్ట్రీ వ్యాప్తంగా బిస్కెట్ కావడం అనేది జరిగింది. తర్వాత వచ్చినటువంటి 'సలార్' గావచ్చు, తర్వాత వచ్చినటువంటి 'కల్కి' గావచ్చు, అవి 2 మళ్ళీ ప్రభాస్‌ని ఎక్కడనో పెట్టడం అనేది జరిగింది. సో, ఇక్కడ డైరెక్టరు మారుతి. మారుతి డైరెక్షన్‌లో వచ్చినటువంటి సినిమాలు యూత్‌కి సంబంధించింది గావచ్చు, అంటే కాలేజ్ విద్యార్థులకు సంబంధించి గావచ్చు, తర్వాత కొంచెం కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు. సో, తను చాలా క్లారిటీగా చెప్పాడు. ఇది కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్, అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. దీంట్లో డెఫినిట్‌గా ప్రభాస్ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చుతది. కాలర్ ఎగరేసుకొని మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా అప్పుడెప్పుడో 'ఈశ్వర్' సినిమాలో, 'వర్షం' సినిమాలో, 'బుజ్జిగాడు' సినిమాలో మనం ప్రభాస్ డ్యాన్స్ చూడడం అనేది జరిగింది. మళ్ళీ ఈ సినిమాలో కూడా ప్రభాస్ డ్యాన్స్ చేయడం కావచ్చు, తర్వాత కామెడీ టైప్‌లో తీయడం కావచ్చు, తర్వాత మళ్ళీ హీరోయిన్‌లతోటి సీన్స్ కావచ్చు, కొంతవరకు రొమాన్స్ కావచ్చు, ఈ రేంజ్‌లో తీయడం అనేది జరిగింది. అంటే మనం 'మిర్చి' సినిమాకి ముందు వరకి ప్రభాస్‌ని ఈ సినిమాలో చూడొచ్చు. ఏ సినిమాలో? 'రాజాసాబ్‌లో' చూడొచ్చు. సరే, కొన్ని సీన్‌లు డిలీట్ చేసిండ్రంటే పార్ట్ 2కి అంచనాకి తీసుకెళ్దామని చెప్పేసి డిలీట్ చేశారా మరి ఏందో తెలవదు గానీ, ఆ సీన్స్ ఉంటే మాత్రం ఇంకాస్త బాగుండే అన్నది నా యొక్క అభిప్రాయం. ఇంకా తమన్ మ్యూజిక్ అంటారా, డెఫినెట్‌గా తమన్ అనుకున్నంత రేంజ్‌లోనే ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే ఆ స్టోరీకి తగ్గట్టుగానే మ్యూజిక్ అనేది కొడతాడు. ఇక్కడ కూడా ప్రభాస్ వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత క్లైమాక్స్ సీన్స్‌లలో కావచ్చు, తర్వాత బ్రేక్ సీన్స్‌లలో కావచ్చు, అండ్ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ సీన్‌లో కావచ్చు, డెఫినెట్‌గా ప్రభాస్ న్యాయం చేశారు. 2, 3 పాటలు కూడా చాలా అంటే చాలా అంటే డెఫినెట్‌గా బాగున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, అంతేగాని అంటే సినిమాని సినిమాలాగా చూడకుండా, లేదు మాకు 'సలార్' లాగానే కావాలి, లేదు మాకు 'బాహుబలి' లాగానే కావాలంటే అక్కడ డైరెక్టర్ కూడా రాజమౌళే ఉండాలి, ప్రశాంత్ నీల్లే ఉండాలి, తర్వాత డైరెక్టర్లు అయితేనే ఉండాలి ఇంకా. సో, వేరే డైరెక్టర్లకి ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీస్తారు. డెఫినెట్‌గా ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీయే. అనవసరంగా దీనికి నెగెటివ్ రివ్యూలు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ నేను కూడా అంటే మార్నింగ్ నుంచి కూడా మనం తెలంగాణ వెలుగు నుంచి వెళ్ళినాం. సో, కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నాం. నిజంగా సినిమా బాలేదా అని చెప్పేసి అనిపించింది. తర్వాత సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ రివ్యూ చెప్పడం అనేది జరుగుతుంది. సో, డెఫినెట్‌గా ప్రభాస్‌ని మనం 'మిర్చికి' ముందు ఏ విధంగా అయితే చూడాలనుకున్నామో ఆ రేంజ్‌లో అయితే ఇక్కడ ప్రభాస్‌ని చూడొచ్చు. అండ్ ప్రభాస్ అభిమానులకి డెఫినెట్‌గా సినిమా అయితే నచ్చుతది. మరీ అంత కూరలో కరివేపాకులకి తీసి పడేయడానికి మాత్రం సినిమా లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, డెఫినెట్‌గా దీనికి ఫ 10కి మనం ఒకవేళ అనుకుంటే 7.5-8 రేటింగ్ మాత్రం కూడా ఇవ్వచ్చని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.